పంట రేటు పెంచాలా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. కాఫీ, పసుపు, ఈ మిరియాలు, స్పైసెస్ అన్ని మనకేం లేదు. 1000 గజాల్లో కూడా చాలా ఒక 4 మంది బతికే అంత ఆదాయం ఉంటుంది. నీటి సమస్య లేదు. మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు. గాలిలో ఉండే తేమని ఇలాగే మన బంతి ఎలా కట్టారో, బంతి దారాలు ఎలా కట్టారో, బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళ్తూ ఆ తేమలో, గాలిలో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి. నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీకు సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన ఆడబిడ్డల, గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మీరు మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నాకు గౌరవం. నాకు సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ నేను ఎందుకు నడిచానో కూడా చెప్తా. నేను కలెక్టర్ గారు కూడా అన్నారు, ఎందుకు సార్ కొంచెం మనకి ఎందుకు అంటే, నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖం చూపించాల. మబ్బు పట్టేసింది, ముసురుగా ఉంది, లేదంటే మనకి ఫాగ్ ఉంది, మంచు తెరలు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మాకు రైట్గా లేదు అనేది నాకు ఒత్తిడి పెట్టినా, మీరు కావాలంటే తర్వాత వెళ్దురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను, ఈ రోజు అనుకున్నా మా వాళ్ళ కోసం నేను ఈ రోజే వెళ్తాను. అంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు. రోడ్డు వేయడం మంచి పని, దాహం తీర్చడం మంచి పని, అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని. మంచి పని చేసేవాడికి ఆపద ఉండదు. ఇదే నా నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకు అప్పుడు దాకా 200, 300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేశాం మనం. అంతేగా? అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడిని. సో మేము కోరుకునేదల్లా, మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదికపైన ఆశల నాయకులు కానీ, ఉన్నతాధికారులు కానీ, అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది, మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని సభలు పెట్టుకుందాం, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, సరిగ్గా చేయలేదు, నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా, ఒకసారి లేనప్పుడు, కుదరినప్పుడు కూడా నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత సాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే, వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను, ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేయాలంటే ఇలా మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం అది. అందుకని మీ సహాయ సహకారాలు కావాలి. ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం, మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే. 16 ఎకరాల స్థలం ఇచ్చారు అంటే వెంటనే చెప్పాను, జూనియర్ కాలేజ్ కావాలంటే మన నిధులు మాట్లాడదాం, జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికి. ఇవి నేను రాజకీయాల్లోకి రాకముందు నేను నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు మీతో మమేకం అవడానికి సిద్ధమవుతాను.
నేను కోరుకునేదల్లా ఈ సభ ముఖంగా